Check, 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 check. Check 1, 2, 3. Hello, hello, hello. Check 1, 2, 3. Hello, hello, hello. Sound check. Check, check 1, 2, 3. హాయ్ అండి అందరికీ నమస్కారం. ఓ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్పెషలీ మా సుందరం మాస్టర్ బ్యాచ్ 2023 అందరూ కూడా ముందుకొచ్చి కూర్చుంటే ఇవాల్టి మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. ఆర్టీ టీమ్ వర్క్స్ అండ్ పెద్ద గోల్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి గోల్డెన్ మీడియా బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ గారు అండ్ సుధీర్ కుమార్ కుర్రా గారు ప్రొడ్యూసర్స్గా, కళ్యాణ్ సంతోష్కి ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్తో ఇంట్రడ్యూసింగ్ హర్ష చెముడు యాజ్ లీడ్ యాక్టర్ అన్నారు. ఈ పేరు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామేమో మనం అంతా. మన వైవా హర్షగా మనందరికీ సుపరిచితం హర్ష. అండ్ దివ్య శ్రీపాద మెయిన్ లీడ్స్లో మన మిరియాలమెట్ట గ్యాంగ్ అందరితో కలిసి February 23 మన ముందుకు తీసుకువచ్చేస్తున్నారు సుందరం మాస్టర్. ఐఎమ్ ష్యూర్ టీజర్ చూసిన తర్వాత నవ్వు ఆపుకొని ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే నేను ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత ఏంటిది, వాట్ అ ఫన్ రైడ్, హిలేరియస్గా ఉంది అని అనుకున్నాను. సరే నాకు మాత్రమే ఇలా అనిపించిందా అని చెప్పి ఈ ట్రైలర్ని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి చూస్తే అందరూ అలానే నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నారనమాట. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ February 23 ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వెళ్ళాలి, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలని చెప్పేసి. బట్ అంతకంటే ముందు ట్రైలర్ ఇంకా అద్భుతంగా మన కోసం ఇవాళ రిలీజ్కి సిద్ధంగా ఉందన్నమాట. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం చెప్పేస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ హార్టీ వెల్కమ్. అండ్ అలానే మన సుందరం మాస్టర్ టీమ్ అందరికీ కూడా ఓ వెరీ వార్మ్ వెల్కమ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ట్రైలర్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుంది చూసేద్దామని చెప్పి. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ టీజర్ చూద్దాం, ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. కెన్ వి హావ్ ద టీజర్ ప్లీజ్? ఆల్ రైట్, ఇది కేవలం టీజర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ లాగా February 23 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. బట్ హిలేరియస్ టీజర్. దీని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి అందరిలో కూడా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మన టైటిల్ సాంగ్ సున్ సున్ సుందరం మాస్టర్ లిరికల్ వీడియో చూద్దాం. అండ్ ఆ తర్వాత ఒక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి రాబోతున్నారనమాట. ఆయన ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే నేను చెప్పను, కానీ ఫస్ట్ లెట్స్ వాచ్ ద లిరికల్ వీడియో ప్లీజ్.
శ్రీచరణ్ గారు సాంగ్ వింటుంటే చాలా పెప్పిగా, చక్కగా, అద్భుతంగా ఉంది. బట్ ద బెస్ట్ పార్ట్ ఇస్ బాబా సేగల్ గారిని చాలా కాలం తర్వాత మళ్ళీ మేము తిరిగి చూస్తున్నాం. అండ్ రికార్డింగ్ చేసేటప్పుడు చాలా ఫన్ చేసినట్టున్నారు అందరు కలిసి. ఆ ట్రాక్ ప్యాన్స్‌లో వెళ్ళి చిల్ అవుతూ మంచి మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మనందరికీ కూడా బాగా క్యాచీగా ఉండేలాగా ఈ లిరికల్ వీడియో అయితే మన ముందుకొచ్చేసింది. ఇది కూడా మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. సో నేను ఇంతకుముందు చెప్తున్నట్లుగా ఒక స్పెషల్ గెస్ట్ ఈ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారని చెప్పాను కదా! ఆయన గురించి ఇంట్రడక్షనే అవసరం లేదండి. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పయనీర్స్‌గా మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఆయనకి ఉన్నటువంటి ఆ క్యాప్షన్ చెప్తేనే, ఆ ట్యాగ్‌లైన్ చెప్తేనే మీరందరూ గెస్ చేసేస్తారు. హి ఈస్ నన్ అదర్ థాన్ మెగాస్టార్ చిరంజీవి గారి మీదుగా, ఆయన చేతుల మీదుగా ఇన్‌ఫాక్ట్ ఈ ట్రైలర్ లాంచ్ ఇక్కడ జరగబోతుంది. కాబట్టి మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఒకసారి ఆయన ఏం మాట్లాడారు సినిమాకి సంబంధించి అండ్ ట్రైలర్ గురించి ఏమన్నారు ఒక్కసారి విందాం ఆయన మాటలోనే. కెన్ వి హావ్ ద స్పెషల్ వీడియో ప్లీజ్? హర్ష హీరోగా చేసిన సుందరం మాస్టర్ అనే ఒక ఫన్నీ మూవీ చాలా తమాషగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఇది టైమ్ టు మేడ్ క్యారెక్టర్ ఫర్ హర్ష ఖచ్చితంగా. అంటే ఇక్కడ హర్ష గురించి ఒక మాట చెప్పాలి. ఈ తనని ఎవరు ఇండస్ట్రీలో తీసుకొచ్చి ఎంకరేజ్ చేసింది కదా, తనకు తానుగా మోల్డ్ అయ్యి తన టాలెంట్ని తను బిగినింగ్ డేస్ లో ఈ సోషల్ మీడియా ఇంత ఉధృతంగా లేని రోజుల నుంచి కూడా తనను అనిపించినవి, తనకి బాగున్నాయి అనుకున్నవి వాటి ద్వారా ఈ సోషల్ మీడియాలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ గా బైట్స్ తను బయటికి వదులుతూ తద్వారా ఎవరు ఈ వ్యక్తి బాగా చేస్తాడు, ఏదో టాలెంటెడ్ గా అని అనిపించేలాగా అందరినీ ఆకర్షించుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రావటం, తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడంతో ఈ రోజున హీరో స్థాయికి తను వెళ్ళాడు. తనని హీరోగా పెట్టి తన మీద పరిపూర్ణమైన నమ్మకంతో సుధీర్ యంగ్ ప్రొడ్యూసర్, అలాగే కళ్యాణ్ సంతోష్ యాజ్ అ డైరెక్టర్ గా ఈ సినిమాని టోటల్ గా టాప్ టు బాటమ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా కామికల్ వేలో తీశారు. అండ్ ఇందులో కూడా కంటెంట్ లో ఒక ఎమోషన్ కూడా ఉందని వాళ్ళు చెప్తుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటివి చూడటానికి ఎప్పుడు మన వినోదం కావాలనుకునే ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారు, దీనికి ఖచ్చితంగా సక్సెస్ అందిస్తారు అనే ప్రగాఢ నమ్మకం ఉంది. సో హర్ష, ఇలాంటి సినిమాలు మీరు చేయాలి, మరెంతో భవిష్యత్తు మీకు రావాలి అంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అండ్ అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎవరి అండదండ లేకుండా వచ్చిన వాళ్ళం, ఇటు నువ్వు కానీ నా జనరేషన్ నేను కానీ. సో కేవలం సబ్జెక్టు నమ్ముకున్నాం, అలాగే ప్రేక్షకులు సబ్జెక్టు కంటెంట్ బాగుండి మనం వాళ్ళని అలరిస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, విజయం లభిస్తుంది. తద్వారా నువ్వు ఈ ఇండస్ట్రీలో సుస్థిరమైన పటిష్ట స్థానం, నువ్వు నీతో పాటు నేను నమ్ముకున్న ప్రొడ్యూసర్గా సుధీరు, అట్లాగే కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్గా కూడా వాళ్ళు కూడా మంచి పొజిషన్లో వస్తారు, రావాలి. ఇలాంటి ఔత్సాహికులు కొత్తతనం వచ్చినప్పుడే ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. న్యూ బ్లడ్ ఆల్వేస్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అది ఇన్ఫ్యూజ్ అయినప్పుడు ఉండే ఎనర్జీ అంతా అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, మీకు ఆశీస్సులు అందజేస్తారని ప్రగాఢ నమ్ముతూ సుందరం మాస్టర్ ఈ సినిమా చూసినందుకు చాలా నవ్వులు పండించింది. పూర్తి స్థాయిలో చూస్తే కడుపున ఇదిలో ఉంటుందని నేను పూర్తిగా భావిస్తూ ఎంటైర్ యూనిట్కి, క్యాస్ట్ అనుకులకి, ప్రతి ఒక్కరికి నా అభినందనలు ముందస్తుగా తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఇంకే ఉంటుంది హర్ష. వి ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. ఎందుకంటే వి బీన్ సీయింగ్ యువర్ గ్రోత్ అండ్ మీ జర్నీ మా అందరికీ తెలుసు. ఒక షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఆ తర్వాత ఎన్నో ఫన్ వీడియోస్ చేస్తూ ఇవాళ ఫస్ట్ టైం యాజ్ ఎ లీడ్ యాక్టర్ ఇంతవరకు వచ్చారంటే మెగాస్టార్ గారి మాటలో విన్నాం కదా, కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. సో ఫస్ట్ టైం యాజ్ ఎ లీడ్ గా మన ముందుకు రాబోతున్నారు కాబట్టి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హర్ష.
and the entire team of Sundaram Master. మరి మెగాస్టార్ గారు చెప్పేసిన తర్వాత ఇంకా బ్రేక్ వేయడం ఎందుకు చెప్పండి. ట్రైలర్ ఎలా ఉందో చూడాలని ఐఎమ్ షూర్ మీరందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సో వితౌట్ ఎనీ డిలే మీరందరూ గట్టిగా ట్రైలర్ లాంచ్ అని గట్టిగా అరిస్తేనే ట్రైలర్ వస్తుందంట. 3, 2, 1. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్కే ఉన్నాను వాడు వద్దా మామూలు స్క్రీన్ కొన్ని ఏమైంది? దయచేసి అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట గురువు అనేటువంటి ఎప్పటికీ మోసం చేయడం నేను నమ్ముతాను. కాందని ఉంటాడు కదా, ఆడి తప్పు చేశాడు. ఏదేమైనా వాడే కావాలి పెద్దయ్య. నాకు వీడే కావాలి పెద్దయ్య. నేను ముందు చెప్పాను, నేను ఎప్పటి నుంచో చెప్తాను. అందంగా పుట్టడమే వాడు చేసిన తప్పు. అదృష్టం ఉండాలి. ఆ ఊరోళ్ళకి నల్లగా ఉన్నదంటే ఇష్టమంట, అందుకే అతను పంపారంట. మీ పేరు బాబుగా? సుందర్రావు. మనిషికి తగ్గ పేరు. మీరు కరెక్ట్ పర్సన్ పంపించారు. ఇక్కడ నా రూము రెస్పెక్ట్. విలువైనది ఏదో ఉందట కదా. విలువైనదంటే రాజుగారు పెట్టండి. పెట్ట ఆ పెట్టలో ఏముంటది? పెట్టలో ఏముంటుందండి? ఏముండదు. We do have a great many precious things here. అవునా, ఏంటవి? నీకెందుకు చెప్పలే? ఊరికి జనరల్ నాలెడ్జ్ కోసం. చెప్పను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం నువ్వైనా చెప్పరా? Considering what I heard from my ancestors, it's a pretty long story from last century. నీకో దన్నం. నువ్వు దయచేసి అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడు, గుండె దడొచ్చేస్తుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఊరేసేస్తారా? మా ఊరు కన్నా గొప్ప నాకు ఎవ్వరు కాదు. ఈ ఎండని వానని అంచనా కట్టగలుగుతాను తిని కానీ మనిషిని అంచనా వేయడం రావడం లేదు.
కళ్ళతో చూసి నిజాన్ని మనసు ఒప్పుకోలేకపోతుందా? ఎవ్వరు మోసం చేసినా చేయకపోయినా గురువు అనేటువంటి ఎవ్వరికి మోసం చేయడం నేను అంత మాస్టర్. ఇంగ్లీష్ నా ప్రాణాల మీదకి వచ్చేలా ఉందిరా బాబు. ఎవరి మదర్ అంటే పులుపు అంటారు, నీ అమ్మ అంటే బూజు అంటారు. ఈ కిటికంతా భాషలోనే ఉంది. మీ ఊరికో దన్నవరా బాబు. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేసింది మాకు. ఇది ఒక ఫన్ రైడ్లో మాత్రమే కాదు, ఆ రైడ్లో ఇంకా మనం మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథ వెనకాల అయితే జరగబోతుందనే ఒక చిన్న కుతూహలం అనాలా, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్. బట్ డెఫినెట్లీ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తారు ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు థియేటర్స్కి రావాలని చెప్పి. సో డేట్ అయితే గుర్తుంది కదా, February 23rd ఇట్ ఈస్. అండ్ థియేటర్స్కి మాత్రం రావడం మర్చిపోకండి, ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టుకోండి మీ డేట్స్ని. సో ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి చక్కటి ఫోటోగ్రఫీ చేసినటువంటి డిఓపి దీపక్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దీపక్ గారు, కెన్ యూ జాయిన్ us ఆన్ ద డయస్ ప్లీజ్? ప్రొడ్యూసర్ సుధీర్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. కమాన్, ఇంత మంచి సినిమా మనకు అందిస్తున్నప్పుడు మన టీంకి మనమే కదా చప్పట్లు కట్టుకొని ఎంకరేజ్ చేయాల్సింది. సో ఎస్, మరి అనన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనన్య గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వేర్ ఎవర్ యు ఆర్, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ us ఆన్ ద డయస్. అండ్ మంచి మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి శ్రీచరణ్ పాకలా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ గారు స్టేజ్ మీదకి రావాలి. అండ్ ఆ బ్యూటిఫుల్ దివ్య శ్రీపాద స్టేజ్ మీదకి రావాలి. అండ్ మన వైభా హర్ష గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్వేత గారు అండ్ శాలిని గారు టు జాయిన్ us ఆన్ ద డయస్ ప్లీజ్. ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి గారు కూడా స్టేజ్ మీదకి రావాలండి ప్లీజ్. కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీహిత గారు టు జాయిన్ us ఆన్ ద డయస్. అండ్ రాజశేఖర్ గారు కూడా ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాలండి. సో అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ గ్రూప్ పిక్చర్.
సో అందరికంటే ముందుగా డిఓపి దీపక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. దీపక్ గారు టు సెట్ ది టోన్. ఏదైనా అడిగితే మాట్లాడగలుగుతారు కదా? ఓ జస్ట్ సెకండ్. ఆల్ రైట్. సో దీపక్ గారు, ఈ మిరియాలమెట్ట గ్యాంగ్ గురించి అండ్ మీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, సో ఐఎమ్ ష్యూర్ మిగతా ఫిల్మ్స్కి చేయడం ఇస్ డిఫరెంట్. అండ్ సుందరం మాస్టర్ మేము ట్రైలర్ చూసిన తర్వాత మమ్మల్ని ఎంతగా ఎంటర్టైన్ అయితే చేసిందో, షూట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ యాక్చువల్లీ. షూట్ చేసినప్పుడు కూడా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం సంతోష్ నాకు ఈ ఐడియా నరేట్ చేసినప్పుడు అనిపించిన పాయింట్ ఇప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ ఇస్తుంది, దట్ హౌ వీ హ్యూమన్స్ యాజ్ ఎ సొసైటీ కుడ్ హ్యావ్ ఎవాల్వ్డ్ దెన్ వాట్ వీఆర్ నౌ అనేసి. సో ఇట్ బ్రింగ్స్ అస్ క్లోజ్ టు ద నేచర్ అనేది నా ఒక నమ్మకం. సో అదే జోన్లోనే షూట్ చేసాం, అదే జోన్లోనే ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అందరూ దాన్ని చూసి దే ఆర్ ఎంజాయింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ గారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న ఒక మూవీని నమ్ముకోవడం అండ్ దానికి బ్యాకప్ చేయడం వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం ఇచ్చిన అన్ని ఇన్పుట్స్ని కన్సిడర్ చేస్తూ ఏ దానికి ఎంత మనం, అండ్ యూ ఆల్ నో దట్ వీ వర్క్డ్ ఆన్ ఎ వెరీ టైట్ బడ్జెట్, సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ సమ్ డిసిషన్స్ విచ్ వర్ వెరీ నెసెసరీ ఫర్ ద షూట్. అండ్ యా, అండ్ హర్ష బ్రో అయితే చిల్లెస్ట్ డూడ్ అసలు. ఇంకేం చెప్తా, ఒకటో రెండో ఉంటే చెప్పొచ్చు, బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. థ్యాంక్స్. ఆల్ రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ దీపక్ గారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ సుధీర్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ సుందరం మాస్టర్. ఆడియన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి మీ మాటల్లో? అవన్నీ డైరెక్టర్ చెప్తారండి. యా, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు సుధీర్ అండి. నేను రవితేజ గారితో ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ సినిమా చేయడానికి. సినిమా చూసుకున్నానండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి సినిమా ఇస్తున్నానని చాలా కాన్ఫిడెంట్గా ఉండింది. సో క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న ఇదేంటంటే, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్లో ఒక ఇన్స్పిరేషన్ కోసం ఒక ఫోటో పెట్టుకొని వర్క్ చేసుకుందాం అనుకున్నాం. సో మొత్తం మా అందరికీ యూనివర్సల్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఫ్రమ్ వైవా, హర్ష బ్రో టీం అందరం, రవితేజ గారితో సహా అందరూ మెగాస్టార్ ఫ్యాన్స్ అని ఒక ఫోటో పెట్టుకొని ఆ రోజు వర్క్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉండింది. అండ్ కాంటెంట్ కరెక్ట్గా అందరికీ రీచ్ అవుతుందని యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన పాస్ ఆన్ చేసినట్టు డైరెక్టర్ గారిని ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. బట్ బిఫోర్ దాట్ శ్రీచరణ్ పాకాలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ బాబా సైగల్ గారిని చాలా రోజుల తర్వాత ఆయన పాడడం అండ్ రికార్డింగ్లో ఫుల్గా ఎంజాయ్ చేయడం, ఆ మెమరీస్ అన్ని మా కోసం ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కమింగ్ టు సుందరం మాస్టర్, ఇందాల మన టీఓపీ అన్నట్టు, టైట్ బడ్జెట్, స్మాల్ బడ్జెట్, వెరీ బిగ్ హార్ట్. సో చాలా హార్ట్ పెట్టి అందరం పనిచేసాము. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యాకియెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐవ్ డన్. ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ కూడా.
ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ ఇది సినిమా. సో ఐ వాజ్ అమేజ్డ్. యూనో అంటే స్క్రిప్ట్ విన్నప్పుడు ఒక హై, అంటే సినిమా చూసిన తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో డే 1 నుంచి నా సైడ్ నుంచి ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ దే వర్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. పర్ఫార్మెన్సెస్ చంపేశారు. హర్ష, దివ్య అండ్ ఫాలోడ్ బై ద రెస్ట్. సో దట్స్ వై మెయిన్లీ ఆడియో ఇలాంటి, అంటే ఒక ఊర్లో జరుగుతున్నది, ఒక్కొక్క సౌండ్ చాలా డిఫరెంట్గా ఉండాలి. దీనికి మొన్న ఒక చిలక కూడా కొనుక్కున్నాను, ఇలాంటి సౌండ్కి సౌండ్ ఇంకొంచెం మార్చాలని. బోర్లు ఏవి ఉంటే అవి వాడాను దీనికి. సో ఇట్ వాస్ ప్రిటీ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రిటీ ఇమోషనల్ ఆల్సో. సో ఒక డిఫరెంట్ వైబ్ తేవాలి. చాలా రోజులైంది బాబాసాహెబ్ గారిని రికార్డ్ చేసి. సో దట్ వాస్ ద రీజన్ ఐ థాట్. అండ్ మీరు యాక్చువల్గా చూస్తే పాస్ట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైటిల్ సాంగ్స్ బాబాసాహెబ్ గారు పాడారు. సో అండ్ నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళారు అతను. సో ఇట్ వాస్ మేజర్ ఫన్ రికార్డింగ్ విత్ హిమ్. సో మీ అది విజువల్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సుధీర్ అండ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ కైండ్ and RT Teamworks also. So that's about it. Rest we will talk maybe in the pre-release. Thank you. ఆల్ రైట్. సో 23rd కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి గారు రావాలండి స్టేజ్ మీదకి. ప్లీజ్ వెల్కమ్ ఆర్ట్ డైరెక్టర్ చంద్రమౌళి గారు. ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాకి ఆర్ట్ వర్క్ ఎంత ఇంపార్టెంటో మనకు ట్రైలర్ చూస్తుంటే అంతా కూడా అర్థమవుతుంది. మరి మీ ఎక్స్పీరియన్స్ చంద్రమౌళి గారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నమస్తే. అదే అలవాటు అయిపోద్ది, పర్లే మొదలెట్టండి. ఇక్కడ చెప్తాను నేను. దీని తర్వాత వరుస పెట్టి ఈవెంట్లు ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కల్లా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ప్లీజ్ ఇదిగో ఫస్ట్ మైక్ ఇలా పట్టుకోవాలండి. ఇప్పుడు ఆడియో వస్తుంది. కమాన్. అంటే వీళ్ళందరినీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తున్నాయి? మిమ్మల్ని బాగా సతాయించింది ఎవరు? మీకు మంచి మెమరీస్ ఎవరితో ఉన్నాయి? అవన్నీ చెప్పండి. సతాయించలేదండి ఎవరు? మీరు ఎవరినైనా సతాయించారా? పోనీ నేను చేసి ఉంటాను, తెలిసి నేనే చేసి ఉంటా వర్క్ కోసం. ఓకే, నేను అది ఎవరైతే నన్ను సతాయించలేదు. ఓకే. అందరూ ఎవరు పోనీ మంచిగా ఉన్నారు? మంచి మెమరీస్ చెప్పండి. అందరూ నాతో మంచిగానే ఉన్నారండి. అందరూ నాతో చాలా మంచిగానే ఉన్నారు, మంచిగా సపోర్ట్ చేశారు కూడా. ఏంటి సుందరం మాస్టర్, ఏం నేర్పించారు మీరు? ఈయన దగ్గర నుంచి నేర్చుకున్నాక మీరందరూ సైలెంట్గా ఉంటే ఎంతసేపు ఏమైందో అనుకున్నా. ఎక్కడి నుంచి అట్ నేర్చుకున్నారా? అదే. సో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సుందరం? యూనిక్గా ఉంటుందండి మొత్తం అంతా. యూనిక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు మొత్తం అంతా. యూనిక్గా ఉంటుంది. ట్రై చేసాం, దానికోసమే అదే ఇచ్చాం అనుకుంటున్నాను. ఓకే. అండ్ వీళ్ళంతా ఎలా అంటే ఇంతకుముందు మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళంతా. సో మనం ఐమాక్స్లో లాస్ట్లో రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటామే, అప్పటి వరకు అక్కడ వీళ్ళంతా వచ్చి ఒక్కొక్క మాట అలా చెప్పి వెళ్తా ఉంటే మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని సెకండ్ టైం. ప్రిపేర్ అయ్యి చెప్తాను నేను. ఓకే. సో ఇప్పుడు కళ్యాణ్ సంతోష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇంత చక్కటి సినిమాని మన ముందుకి February 23rd తీసుకొస్తున్నారు. మరి ప్రొడ్యూసర్ గారికి వేసిన క్వశ్చన్స్ అన్నీ ఓవర్ టు యూ అని మీకు పాస్ చేశారు, అవి మీరు చెప్పాలి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్టింగ్ ప్రాబ్లం ఆగండి. ఈసారి టేక్ 2 యాక్షన్. ఏదన్నా అడగాలి. మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్తో మొదలెడదాం. కాదు, వీళ్ళంతా ఎమోషనల్ మాట్లాడితే మరీ ఇంత ఎమోషనల్ అనుకోలేదు నేను. సో థ్యాంక్స్ అండి అందరికీ. అండ్ ఈ మూవీకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండ్ టీజర్ నుంచి పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సపోర్ట్ చేశారు జెన్యున్గా. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్. మేము చాలా కొత్త వాళ్ళం అయినా కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద టీమ్లో సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఎవరిని అప్రోచ్ అయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అదేదో వాళ్ళ వర్క్ లాగా లేకపోతే ఇంకా మొహమాటంగా చేయలేదు, వాళ్ళు కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా ఫ్రెండ్స్ అండి. ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, హర్ష బ్రో కూడా నాకు చాలామంది తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరు మాత్రం నాకు
ఈ సినిమా నుండే తెలుసు. ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌తో మాట్లాడినట్టు ఉండేది కాదు. ఏదో సూపర్ సీనియర్‌తో మాట్లాడినట్టు ఉండేది మాకు. వైజాగ్ మా ఊరే ఎప్పుడు బీచ్ కబుర్లు అన్నీ చెప్పుకునేవాళ్ళం. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. నో చెప్పడం కూడా రాదు. సో, ఏదైనా ఆయన నాకు ఇచ్చి ఇది ఇది బావుంటుంది అనుకుని ఇద్దరం డిస్కస్ చేసి ఇంటికెళ్ళిపోయాక బావుంది, బావుంది అని ఇంటికెళ్ళిపోయి ఆయన పడుకుంటూ పోయారు అని తెలిసాక మెసేజ్ పెట్టేవాడిని. అన్న ఇంకోటి చేస్తే బావుంటదేమో అని చెప్పి. సో, అయినా కూడా నన్ను చాలా రోజులు భరించి చాలా 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 మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ చిన్నప్పటి నుండి చిరంజీవి గారి మూవీస్ చూసేవాడిని. చాలా సినిమాలు టికెట్లు కూడా దొరకలేదు నాకు ఆయనవి. బట్ ఆయన పక్కన కూర్చొని సినిమా ట్రైలర్ చూపించడం, ఆయన అప్రిషియేషన్ తీసుకోవడం అనేది బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో, సినిమా డెఫినెట్లీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అప్పుడు కూడా నన్నే పిలవండి, మిగతాయి మాట్లాడుకుందాం అక్కడ. మరి ప్రస్తుతానికి దివ్యా శ్రీపాద గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి ఆర్ట్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్, మొదటి నుంచి తెలుసు అన్నారు. సేమ్ స్కూల్ నుంచి వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. మాట్లాడతారంట ప్రొడ్యూసర్ గారు కూడా అది సేమ్ స్కూల్. ఓకే, యా దివ్య. హాయ్, వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, మై ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఎ ఫీమేల్ లీడ్. చాలా 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 టెన్షన్గా ఉంది. మీ అందరికీ నా పర్ఫార్మెన్స్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏదో టెన్షన్లో మాట్లాడుతుంటే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ ది ఐస్. సారీ, నేను కొంచెం టెన్షన్లో ఉండి ఇలా మెకానికల్గా మాట్లాడేశాను. బట్ నో, సీరియస్లీ నేను ఫస్ట్ స్టోరీ విన్నది త్రూ హర్ష. నాకు ఫోన్ చేసి ఇలాగ ఒక ఫిల్మ్ అనుకుంటున్నాం దివ్య, అండ్ ఐఎమ్ థింకింగ్ యూ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ నరేట్ చేశారు. అట్ దట్ పాయింట్ వన్ ఫోన్ కాల్లో ఏది డిసైడ్ అవ్వలేదు. సో నేను ఇనిషియల్గానే వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, ఫస్ట్ థింగ్ ఐ హ్యాడ్ టు సే వాస్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పటికీ అదే చెప్తాను, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హర్ష. ఇట్స్ ద పర్ఫెక్ట్ రోల్ ఫర్ యూ, ఇట్స్ ద పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ యూ ఇన్ టు దిస్ స్పేస్. డెఫినెట్లీ హర్ష గుర్తుండిపోతాడు మీ అందరికీ ఈ క్యారెక్టర్ త్రూ. అండ్ సుందరం మాస్టర్ని మీరు ఇంటికి వెళ్ళాక కూడా చాలా 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 రోజులు మీకు అలా గుర్తొస్తూ ఉంటాడు. లైక్ ఇంటి పనులు చేస్తున్నా, లేకపోతే బయటకు వెళ్తున్నా, క్యాజువల్ కాన్వర్జేషన్లో కానీ డెఫినెట్లీ యూ విల్ రిమెంబర్ అ లాట్ ఆఫ్ సీన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్. యూ విల్ టేక్ అవే అ లాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అందుకని డెఫినెట్గా అందరూ వచ్చి చూడాలి అని కోరుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నా క్యారెక్టర్కి వస్తే ఐ హ్యావ్ టు థ్యాంక్ నాయక్ ఫర్ రైటింగ్, నాయక్ అంట కళ్యాణ్ సంతోష్ గారు, మా డైరెక్టర్, ఫర్ రైటింగ్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ విచ్ ఇస్ ఆల్ హార్ట్. ఒక సెట్టింగ్, ఇంత సెట్టింగ్ ఇలా క్రియేట్ చేసి, ఒక మిరియాల్ మెట్ట అనే ఒక వరల్డ్ని క్రియేట్ చేసి, అందులో మైనా అనే ఒక యూనిక్ క్యారెక్టర్ని రాసి, ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ దట్ సో మెనీ ఛాన్స్ ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి అనుకోకుండా ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సుందరం మాస్టర్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. I should also thank సుధీర్ గారు. చాలా నాకు కొంచెం what do you say, he was a great source of support, and he also wanted me to be a part of the project very much. మీరు చేయండి, ఇది గారు బాగుంటుంది అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడి, అండ్ స్టోరీ విన్న తర్వాత కూడా my first thought was that how do you bring so మైనా గురించి చెప్పాలంటే, she says very little but there is a lot that happens with her. So how do you bring that, how do you communicate that to the audience అనేది was the challenge. I'm hoping that my director is happy with how it shaped up. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. Very thankful to RT Teamworks also for backing such a project. చాలా రిస్క్స్తో కూడుకున్న ప్రొడక్షన్ అనే చెప్పాలి. ఒక యూనిక్ స్టోరీని ఇలా బ్యాక్ చేసి, దట్ టు విత్ అ లాట్ ఆఫ్, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ యాజ్ అ లీడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ హర్ష యాజ్ అ లీడ్. మీరు పోస్టర్లో చూస్తే ఇంతమంది ఆర్టిస్ట్స్ ఉన్నారు, వీళ్ళంతా ఇక్కడ మీకు ఫెమిలియర్ ఫేసెస్లా అనిపించరు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, అంటే యాజ్ ప్రొడ్యూసర్స్ యూ వుడ్ సీ దిస్ యాజ్ అ లాట్ ఆఫ్ రిస్క్, బట్
for someone to have so much faith in a project and back a project like this is very very great, and that is when good content comes out, and ఇంకా ఇలాంటి స్టోరీస్ బయటికి వస్తాయి. ఇలాంటి స్టోరీస్ రాసి ధైర్యం చేసి తీస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఐ హోప్ ఐవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. యా, నాకు అర్థమైపోయింది. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరు అని అంటే దివ్య. ఓట్లు పంపిస్తూ ఉండాలి సార్. నేను చాలా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను దీనికి, బట్ ఐమ్ స్టిల్ నర్వస్. ఇంకా ఐ డోంట్ నో ఇఫ్ ఐ సెడ్ ద రైట్. అర్థమైంది. ఇప్పుడే కదా ట్రైలర్ రిలీజ్ అయింది. వెళ్ళిన తర్వాత మనకు సోషల్ మీడియాలో మనకు వచ్చే రెస్పాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏం మాట్లాడతారు, ఇది ఇంకా చాలా రావాల్సి ఉంది కాబట్టి అప్పుడు ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు. ఐఎమ్ షూర్. ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది. వీఆర్ వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్. February 23rd డేట్ అయితే గుర్తుంది కదా మీ అందరికీ. మరి ఇప్పుడు మీరు మాట్లాడారు, మరి హర్ష గారి ఎమోషన్స్ గురించి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది కదా. హర్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మాస్టర్. మాస్టర్, సుందరం మాస్టర్ వస్తే అంతేనా? ఫస్ట్ కాదండి, ఇందాక వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయారు కదా వీళ్ళంతా. వాళ్ళది బ్యాండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అన్న వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. అందులో ఫుల్ ఎక్స్ట్రోవర్టెడ్ బిహేవియర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇలా స్టేజ్ ముందు మాట్లాడట్లేదు. వెల్ ఎనీవేస్, ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మేము ఇక్కడ ఏం క్రేజీనెస్, ఏం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా అది ఫస్ట్ ఆడియన్స్కి తీసుకెళ్ళే మీడియం మీరే. అండ్ ఇది నేను ప్రతి ఈవెంట్లో చెప్తుంటాను, ఈ ఈవెంట్ అని చెప్పట్లేదు. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, సభాముఖంగా మెగాస్టార్ గారికి ఫస్ట్, దట్స్ అ వెరీ బిగ్ థింగ్ దట్ స్టార్ ఆఫ్ హిస్ స్టేచర్ మాలాంటి ఒక స్మాల్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేసి అండ్ హీ డిడ్ హిస్ బిట్ ఫర్ అస్. అండ్ వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ యాజ్ అ హోల్ టీమ్. అండ్ ఆర్టీ టీమ్ వర్క్స్ అండ్ గోల్డెన్ మీడియా. ఈయన సుధీర్ గారు ఇందాక వచ్చేదో అటు ఇటు మడతట్టు వెళ్ళిపోయారు కదా. హీఈస్ ఆల్సో డైరెక్షన్ ఆస్పిరెంట్ అండి. ఆయన డైరెక్షన్ ట్రయల్స్ కూడా ఒక 6 months పాజ్ చేసి తన ఫ్రెండ్ సినిమా తెరకెక్కిద్దామని డిసైడ్ అయ్యి చేసిన ప్రాజెక్ట్ అనమాట సుందరం మాస్టర్, విచ్ ఈస్ వెరీ వెరీ యూనో చాలా స్ట్రాంగ్ పాయింట్. అంటే నాకు కథ వినే ముందే అది అయ్యేసరికి ఇట్ వాజ్ హాఫ్ వే డౌన్ దర్ వీ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఇమీడియట్గా ఆర్టీ టీమ్ వర్క్స్కి వెళ్ళంగానే అక్కడ శ్వేత గారు, శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రీన్ సిగ్నలింగ్ ఇట్ ఇన్ వన్ గో. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండి, మా డిఓపీస్, ఎవ్రీబడి. అంటే మీకు కంటెంట్ చూసే అర్థమవుతుంది కదా, మేము చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసాం. ఇట్ వాజ్ నాట్ ఈజీ, బట్ ఇవాళ అంత బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే ఎవ్రీ టెక్నీషియన్ డిడ్ దర్ బిట్ అండ్ ఎవ్రీ బడి ఇన్ ద కాస్టింగ్. ఇక్కడ ఈ పోస్టర్ మీద ఉన్న ప్రతి స్టూడెంట్ దే ఆర్ హ్యాండ్ పిక్డ్. అరౌండ్ ఒక 1000 ఆడిషన్స్ చేసి వాళ్ళని పిక్ చేశారండి. సో దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ వై దే ఆర్ దేర్ ఓవర్ దేర్. సో యా, ఇంతకన్నా నేను సినిమా గురించి వీ విల్ టాక్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి చెప్పలేదా? Vishnu. Special thanks to Naga Chaitanya garu for launching the title song of Sundaram Master. That's what I wanted to say. ఆడియో డిపార్ట్మెంట్ కదండి, ఆడియో డిపార్ట్మెంట్ మళ్ళీ నా గురించి మాట్లాడలేదట. ఛాన్స్ దొరికితే చాలు స్లిప్ అవుతావు. డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరోయిన్ అండ్ శ్రీచరణ్ గారిని టు కమ్ ఫార్వర్డ్ ఫర్ అ పిక్చర్ ప్లీజ్. ఆల్ 5 of you అండి. ఇంట్రోవర్ట్స్ మెల్లమెల్లగా మాట్లాడుతున్నారు, వస్తున్నాయి మాటలు. ఓకే, సో ఇప్పుడు మీడియా వారందరికీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అండి. సో మీకు కిందకి మైక్ అయితే పాస్ చేస్తాం. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అబౌట్ సుందరం మాస్టర్, February 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, టీజర్ గురించి మీరు విన్న కాంప్లిమెంట్స్ ఏంటి, కమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు. సో వీ వుడ్ లైక్ టు పాస్ ఆన్ ద మైక్ టు మీడియా అండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాపీగా అడగచ్చు. థ్యాంక్ యూ.
కొత్త సురేష్ వచ్చాడు. హాయ్ హర్ష. మొన్న యాస్టీస్ ఏది చూపించారో ట్రైలర్ అలానే ఉంది. అయితే మొన్న అడుగుదాం అనుకుని మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా స్టాండర్డ్గా కొంతమంది ఒక తరానికి ఒక డెకేడ్కి అలా ఉండిపోతారు. అలా ఈ లేటెస్ట్ డెకేడ్కి వైవా హర్ష అంటే హీరో ఫ్రెండ్. బేబీ కానీ బబుల్ గమ్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు వైవా హర్ష కూడా మెయిన్ లీడ్ అయిపోతే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళకే మంచిది కదండి, ఇంకా ఒకటి తగ్గిపోయినట్టే కదా రేస్లో. అంటే నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్స్ కంటే కానీ మరి మిమ్మల్ని అంటే యూ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ అదర్ రోల్స్ ఆర్ యూ విల్ బి సీన్ ఓన్లీ యాజ్ మెయిన్ లీడ్ ఫ్రమ్ నౌ? No, 100% అండి. I think I've approached all my characters in the last decade as characters only. And అవి ఒకవేళ పనిచేస్తుంది. సో ఐ థింక్ ఈవెన్ కలర్ ఫోటో కానీ అవన్నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అయినా, బట్ ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10% ఎడ్జ్ ఉండింది అందులో, సంథింగ్ యూనిక్. సో దట్స్ ద రీజన్ ఐ ఆప్టెడ్ ఫర్ దెమ్. అండ్ లైక్ మీరు అడిగినట్టు ఐ విల్ స్టిల్ కంటిన్యూ టు డూ ఆల్ అదర్ క్యారెక్టర్స్. నేను చేయగలిగే సినిమాలు ఇట్లా సంథింగ్ టైలర్ మేడ్ ఉన్నప్పుడు వన్స్ ఇన్ అ వైల్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ లైనప్ ఆఫ్ అ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఐ వాంట్ టు డూ. సో ఆఫ్ టైం ఉన్నప్పుడు 1 by 1 చేస్తాను. ఓకే. కళ్యాణ్ సంతోష్. సో ఒక ట్రైబల్ విలేజ్లో వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడటం అంటే, ఇప్పుడు కేరళలో అంటే వీ కెన్ హ్యావ్ దట్ బిలీవబిలిటీ, ఎందుకంటే ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పని. సో మన తెలుగులో అది అంటే అది గిరిజన్ తాండానా ఐ డోంట్ నో. సో అలాంటి ఒక తాండాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడటం అంటే హౌ ఫార్ డూ యూ థింక్ దట్ బిలీవబిలిటీ విల్ వర్క్ విత్ ద ఆడియన్స్? ఇదే క్వశ్చన్ నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు నేనే వేసుకున్నాను అండి. ఇదేనా టూ క్రేజీ అయిపోతుందా ఏంటి అని చెప్పి దీనికి రీసెర్చ్ కూడా చేశాను. మన చుట్టుపక్కలలో కూడా చాలామంది ఇంగ్లీష్ మాట్లాడే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చదువుకోని వాళ్ళు కానీ చాలామంది ఉన్నారండి. అండ్ మూవీ వరకు వస్తే మూవీలో దీనికి పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ రీజన్ ఉందండి ఎందుకు మాట్లాడుతారని. ర్యాండమ్గా లేదో మాట్లాడేసి ఫన్ కోసం పెట్టింది కాదు. అండ్ పర్ఫెక్ట్ రీజన్ అయితే సినిమాలో ఉంది. దానికి ఆన్సర్ డెఫినెట్గా మీరు మూవీ చూస్తే మీకు దొరుకుతుందని అనుకుంటున్నాను. ఓకే, కూల్. ఆల్ ది బెస్ట్. శ్రీచరణ్ పాకాల, మీరంటే పెద్ద సినిమాలో చేస్తున్నారు, ఈ మధ్యన ఎక్కువ చిన్న సినిమాలు కనిపించారు అనుకుంటే అగైన్ సుందరం మాస్టర్ కార్డ్స్లో మీ పేరు చూసి షాక్ అయ్యా. అయితే ఆ సాంగ్కి ఎస్పెషల్గా ఇందాక ఇచ్చిన లిరికల్ సాంగ్ ఏదైతే ఉందో టైటిల్ సాంగ్కి, ఎందుకంటే ఆ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ పాడిన ఆ పర్టికులర్ సింగర్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా మనం అదే ఇందాక చెప్తున్నాను కదా, పాస్ట్ చూసుకుంటే అతను పాడిన టైటిల్ సాంగ్స్ చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. అండ్ అదొక సెపరేట్ కనెక్ట్ మా అందరికి కూడా ఉంది బాబా సైకిల్ గారు అంటే. వివ్ సీన్ హిమ్ ఫర్ అ వైల్. సో అతను తెచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాకి. సో అందుకే రికార్డ్ చేయడం జరిగింది. అండ్ పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఏం లేదు. అంటే శ్రీచరణ్ పాకాల వల్ల కొంచెం బడ్జెట్ ఓవర్ అయింది అని చెప్పి ఒక కామెంట్ వస్తే జోబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాను అలా ఎవరైనా ఉన్నారంటే. నా వల్ల ఎప్పుడు అలాంటి ప్రాబ్లం ఎవరికి రాదు. నేను అందుకే సభాముఖంగా చెప్తున్నాను. బట్ ద థింగ్ ఇస్ దట్ పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. సో వీ కాంట్ గో ప్రతిసారి బడ్జెట్స్ పరంగా కాస్ట్ అలా అని ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్. సో దాన్ని బట్టే అది చిన్న సినిమా పెద్ద సినిమా అయిపోతుంది. అంటే నేను చేసిన సినిమాలు అలాగే క్షణం అప్పుడు చాలా స్మాల్ బడ్జెట్, టైట్ బడ్జెట్, ₹1 కోటి చేశాను. న్యూయార్క్లో ఎవరో మ్యూజిక్ పిఆర్ఎం వచ్చి సమ్వన్ ట్వీటెడ్ అబౌట్ మై మ్యూజిక్, దిస్ గై సౌండ్స్ లైక్ హ్యాన్స్ జిమ్మర్ అని. అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అది చాలామందికి తెలీదు. మా పాటకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. దట్ వాజ్ అ స్మాల్ ఫిల్మ్, బడ్జెట్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. సో దట్స్ ఓకే. కూల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హర్ష, హాయ్ అండి. హలో. హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు హ్యాపీగా మీ లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది క్యారెక్టర్తో అందరు హీరోలతో పరిచయం చేస్తున్నారు, అందరితో హీరోలతో చేస్తున్నారు సినిమాలు. సో సడన్గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం వలన ఏదన్నా ఇది ఉంటుంది అంటే రేపు పొద్దున్న మళ్ళీ క్యారెక్టర్లు వస్తాయా రాదా డౌట్. అంటే ఒకసారి కొంతమంది డైరెక్టర్లకి డౌట్ రావచ్చు, ఓకే ఆయన లీడ్ రోల్లో చేస్తున్నారు అని. సో మీకు అలాంటిది ఏదైనా అనిపించిందా? లేదు అంటే స్క్రిప్ట్ ఎందుకు సుందరం మాస్టర్లో లీడ్ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది? సో యాక్చువల్లీ నేను వచ్చి 10 years అవుతుందన్న. సో దాని ముందు నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ యూట్యూబర్.
అది అయ్యాను. యూట్యూబర్ అయ్యాక సినిమాలో అవకాశాలు వచ్చాయి. అది కూడా నేను అనుకోలేదు. సినిమాలో కామెడిక్ రోల్స్ తర్వాత ఐ గాట్ క్యారెక్టర్స్ లైక్ కలర్ ఫోటో. సో ఈ ఓవరాల్ 10 ఇయర్ జర్నీలో నాకేమనిపిస్తుందంటే నన్ను నేను డిఫరెంట్ స్పేసెస్లో పెట్టుకుంటేనే కదా నాకు కూడా ఎవల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. సో నాకంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఒక స్ట్రీమ్ లైన్, ఒక రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అప్పటిదాకా లైఫ్. నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రై చేసిన సినిమా కాదు. దిస్ కేమ్ టు మీ. సో దిస్ హ్యాపెండ్, సుందరం మాస్టర్ హ్యాపెండ్ టు మీ అనే బిలీవ్ చేస్తాను నేను ఇవాళకి కూడా. అండ్ నేను ఎక్కడ కూడా నేను కంటిన్యూస్గా నా రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వర్క్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు, అది కంటిన్యూ అవుతుంది. అండ్ నేను అది మానేసి ఓన్లీ ఇది చేస్తే మేబీ ఐ కెన్ కన్సిడర్ వాట్ యూ ఆస్ట్. బట్ నాకు ఇప్పటికీ కూడా నేనే చేయగలిగే పని ఎక్కువ మాడితే అలాంటి సినిమాలే నేను పిక్ చేసుకుని ఇలా ఇంట్రెస్టింగ్ అసలు సబ్జెక్ట్ పరంగా పేపర్ మీద రాసినప్పటి నుంచి ఆఫ్ బీట్ ఉండి అలాంటి డిఫరెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నా నా వల్ల అయిన కథలు. అది సో ట్రైలర్లో చూపించినట్టు మీకు అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మనకి అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ తెలుసు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మీకు టచ్ వచ్చాయి? ఎందుకంటే ఆ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మేము షూట్ చేస్తున్నప్పుడు అయితే సెట్లో ఒకరికి పూనకం వచ్చిందనమాట. ఈ నెల్లి ఆవిడ ఎదురుగుండా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎలా అవుతుంది మీకు ఇదంతా అది ఇది అని చెప్పేసి. అక్కడ మేము నిజంగా అంటే పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఒక రోడ్డు పాయింట్ వరకు ఒక చోట వరకు ఆగిపోతాయి వెహికల్స్, అక్కడ నుంచి ట్రెక్ చేయాలన్నమాట. చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్లో చేసాం. అక్కడ మంచి ఎక్స్పీరియన్స్లు, సరదాగా పాములు తిరగడాలు అలాంటివి అనమాట. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్, హాయ్ అండి. ఇది ఫస్ట్ సినిమా కదా? అవును. సో ఈ ఫస్ట్ సినిమాకే మీరు కొంచెం ట్రైబల్ ఏరియాస్ అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం కోసం చాలా వర్క్షాప్ చేసి ఉంటారు అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి. సో మీకు కష్టం ఎంతవరకు ఉంది, ఎలా ఉంది? ప్రిపరేషన్ ఎలా ఉందంటే అండి, ఇది మీరు అన్నట్టు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచి తీసుకున్న ఇదండి. రియల్ లైఫ్ రెప్లికాస్ యాక్చువల్లీ. వాళ్ళందరూ కూడా మనం బయట వరల్డ్లో చూసే క్యారెక్టర్స్కి వాళ్ళ బిహేవియర్స్కి రెప్లికాసే. అండ్ మనుషుల్ని చూసుకొని రాసిందండి. నా చుట్టుపక్కల ఉన్న మనుషులు, నా ఎక్స్పీరియన్సెస్ ఉన్న మనుషుల్లోంచి క్వాలిటీస్ తీసుకొని రాసింది. బట్ అరౌండ్ 1.5 year పట్టిందండి స్క్రిప్టింగ్కి అండ్ రీప్రొడక్షన్కి. అదే ఆల్రెడీ చెప్పినట్టు టీం అంతా నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నేను ఇంకా నెరేషన్ స్టార్ట్ చేయక ముందు నుండి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిందండి ఈ సినిమాకి. క్యాస్టింగ్ పరంగా కానీ, ఆర్ట్ వర్క్ పరంగా కానీ, కాస్ట్యూమ్ పరంగా కానీ. సో అది చాలా హెల్ప్ అయింది. అంత టైం ఎక్కువ పెట్టాం మేము, డబ్బులు ఎక్కువ పెట్టకపోయినా టైం చాలా ఎక్కువ పెట్టాం. అందుకు ఆ లుక్ అంత డిఫరెంట్గా వచ్చిందని నమ్ముతున్నాను. రియలిస్టిక్ వరల్డ్లో ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హర్ష బ్రో, హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అక్కడెక్కడో యూట్యూబ్లో వైవా హర్ష నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ హర్ష చెముడు ఇన్ అండ్ డాష్ సుందరం మాస్టర్ వరకు ఈ జర్నీ మా పర్సెప్షన్ పక్కన పెడితే మీ వ్యూలో ఎలా ఉంది? నేనైతే ఇంకా జస్ట్ స్టార్టెడ్ ఏమో అనుకుంటున్నా. ఏమీ చేయలేదు, మనం ఏమి సాధించలేదు. ఇంకా దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. బికాస్ ఐ థింక్ మనం ఏ రోజైతే ఇది అటైన్ చేసేసాం లైఫ్లో అనుకుంటామో అక్కడే ఆగిపోతాం. ఇంకా మనకి ఫ్యూచర్ గోల్సే ఉండవు. సో ఇమాజిన్ నా యూట్యూబర్ అవ్వడమే ఆ టైంకి అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ ఎయిమ్. అది అయిపోయింది. ఒకవేళ అదే అనుకుని ఉంటే అక్కడే అయిపోయాం. ఐ వుడ్ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ మై సెల్ఫ్ ఇన్ దీస్ మెనీ స్పాట్స్ అని నా ఫీలింగ్. అంటే మీ లైఫ్లో మీరంటూ చాలామందికి ఒక ఫ్యాన్ బాయ్లా ఉన్నారు కదా, అదే స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు హీరోగా చూసుకోవాల్సిన రోజు వస్తుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది 1 wordలో చెప్పండి. 4 రోజులు నేను నిద్రపట్టలేదు భయ్య, సీరియస్గా. సో నిన్నే మీ కిరోసిన్ వాసన చూసాం. సో చాలా ఎంజాయ్ చేసాం ఆ పర్టికులర్ క్యారెక్టర్ని. సో ఈ క్యారెక్టర్ని సుందరం మాస్టర్లో ఒక కామన్ ఆడియన్స్ విత్ ఫ్యామిలీస్ ఎలా ఎంటర్టైన్ అవుతారు? సో బేసిక్గా సుందరం మాస్టర్లో సుందర్రావు అనే క్యారెక్టర్ హీజ్ అన్ యావరేజ్ ఆఫ్ మన అందరిలో ఉండే ఒక సగటు క్యారెక్టర్ అనమాట ఆయన. అంటే మనందరం మన లైఫ్స్లో కానీ లేకపోతే మన పక్కోళ్ళ జీవితాల్లో కానీ సుందర్రావుని ఏదో ఒక టైంలో చూసే ఉంటాం, లేకపోతే మనం కూడా అది అయ్యే ఉంటాం. మీరు అది సినిమా ఇదంతా ఎందుకు చెప్తున్నాను, సినిమా చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు వాట్ ఐవ్ సెడ్ నౌ అనమాట. సో ఇట్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్. అండ్ డెఫినెట్గా ఒక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ కోసం మేము అసలు అంటే అక్కడికి ఆ లొకేషన్ కానీ దట్ వరల్డ్, సో ఇట్ ఈస్ అన్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అండ్ సౌండింగ్. సో తను చాలా ఎర్దన్ సౌండ్స్తో చేశారు, ఆర్ఆర్ కానీ ఇదంతా. సో వై యూ షుడ్ కమ్ టు ద థియేటర్ అనేది కూడా నేను చెప్తున్నాను అనమాట. సో ఇట్స్ అన్ ఓవరాల్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ ఇట్, అప్పుడు మజా. బేసిక్గా ఒక రేంజ్ హీరోలను దాటితేనే సినిమాకి వెళ్తున్నారు టికెట్ కాస్ట్ పెట్టి. సో ఆ రోజు మీ సినిమా రిలీజ్ డేట్ రోజు 8 ఫిలిమ్స్ అప్రాక్స్ రిలీజ్ అవుతున్నాయి.
సో మీ సినిమానే ఎందుకు చూడాలి థియేటర్కి వెళ్ళి అదే ఆడియన్స్? ఇప్పుడు చెప్పాను కదా, ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమరస్ ఫిల్మ్ ఆర్ కామెడీ ఫిల్మ్. ఈ ఫిల్మ్ మిమ్మల్ని చూసాక ఆలోచింపజేస్తుంది. యూ విల్ టేక్ దిస్ ఫిల్మ్ విత్ యూ టు యువర్ హౌస్ ఫ్రమ్ ద థియేటర్ అనమాట. మీరు అది అలా మీకు సస్టైన్ అవుతుంది ఆ ఫీలింగ్ కొంచెం. సో ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ సినిమా కాదు, అలాగని ఫుల్ ఏదో డ్రామా, గ్రీక్ అండ్ లైట్ అండ్ రాకెట్ సైన్స్ అలా కూడా ఏం చెప్పలేదు. చాలా హ్యూమన్ ఎమోషన్స్ గురించి ఉంటుంది సినిమా. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్యూటిఫుల్ డ్రామా కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఇస్ వై. యా. ఓకే, దివ్య. చెప్పండి. మామూలుగా అలాంటి ఏరియాస్కి వెళ్ళి షూట్ చేయడమే చాలా కష్టం. అలాంటిది హాఫ్ జాకెట్లో షూట్ చేయడం ఇంకా కష్టం ఉంటుంది కదా. ఆ క్యారెక్టర్ని మీరు ఎలా తీసుకున్నారు? ఏమైనా వర్క్షాప్స్ చేశారా? డైరెక్టర్ ఆడిషన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఆబ్జెక్ట్ చేశారా? లేదండి. అంటే ఐ గెట్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్, దట్ ద కాస్ట్యూమ్స్ ఆర్ దేర్ ఇస్ అ లిటిల్ స్కిన్ దట్ యూ కెన్ సీ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని. బట్ ఒకసారి ఆ సెట్లోకి వెళ్ళాక ఒకసారి ఆ క్యారెక్టర్ గురించి విన్నాక, వన్స్ యూ హియర్ ది ఎంటైర్ స్టోరీ అండ్ ఈ అమ్మాయి ఏంటి అందులో, వీళ్ళంతా ప్రతిదానికి ఒక సౌండ్ రీజనింగ్ ఉంది మా స్టోరీలో. ఏది కూడా ఫర్ గ్రాంటెడ్గా ఒక పాయింట్ ఇది డెకరేటివ్గా ఉంచుదాము, మరి ఇది ఒక కమర్షియల్ రీజన్కి ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి ఏది వితౌట్ రీజన్ ఇంక్లూడ్ చేసి లేదు. ప్రతిదానికి దేర్ ఇస్ అ వెరీ గుడ్ రీజనింగ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ హీ హెస్ రిటన్ ఇట్ లైక్ దట్. సో మైనా అనే క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తే మీకు మైండ్లోకి ఒక సిలువెట్ కానీ ఒక కటౌట్ కానీ వస్తుంది. వన్స్ యూ హియర్ ద డిస్క్రిప్షన్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఇమాజిన్డ్ హర్. అండ్ ఆ అమ్మాయి అలాగే ఉండాలి. అమ్మాయి అలా లేకపోతే అది ఫిట్ అవ్వదు ఆ స్టోరీలోకి. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మైనా ఇస్ అ వెరీ రియల్ క్యారెక్టర్. మైనా ఒక్కతే కాదు, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా దే ఆర్ డ్రెస్డ్ అ సర్టెన్ వే. అందరిలో ఒక సిమిలారిటీ ఉంటుంది, ఒక యూనిఫార్మిటీ ఉంటుంది వాళ్ళందరి క్లోతింగ్లో. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ ఆస్పెక్ట్ కూడా తీసుకొచ్చారు మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఆల్సో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ హ్యాస్ గాన్ ఇన్ టు ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. సో ఐ థింక్ ఒక క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని అన్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ మోర్ కంఫర్టబుల్ టు గెట్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ ఇట్ రాదర్ దెన్ కాస్ట్యూమ్ ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇది అవసరం లేదేమో కదా అని అనిపించినప్పుడు అది ఇబ్బంది అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ మీ. బట్ వన్స్ ఐ నో ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా ఉంది ఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అనేది నాకు తెలిస్తే దెర్ ఇస్ నో ఇష్యూ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ఇట్. అది ఎంత కష్టమైనా కానీ నేను ఆనందంగా పడతాను. అండ్ ఎంత రియలిస్టిక్గా తీసుకురావడానికి అంటే ఎంత ఆథెంటిక్గా పోర్ట్రే చేయడానికి ఐ ట్రై మై బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీచరణ్ గారు. కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీకి ఆ మ్యూజిక్కి చాలా ఫ్యాన్ నేను. బేసిక్గా లూప్లో పెట్టుకొని వింటా ఇప్పటికీ సాంగ్స్. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ కంపోజ్ చేస్తారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి? ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్ వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్లు ఫోటోలతో సహా వచ్చారు నా దగ్గరికి. చాలా స్కెచ్ చేసుకొని వచ్చారు. స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఓకే సౌండింగ్ ఏంటి అని అంటే మాకు ఒక లిస్ట్ ఉంది అని చెప్పి తీసి చూపించాడు. చూపిస్తే వీళ్ళు ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు, సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అని. దెన్ అక్కడి నుంచి ఐ థాట్ కొంచెం అది సౌండ్స్ వాడాలి, యాజ్ మచ్ యాజ్ ఆర్గానిక్గా చేయాలి. సో సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ రెండు కలిపి ఉండాలి, సెపరేట్గా ఏదైనా మ్యూజిక్ వచ్చాడు. హైస్ అండ్ లోస్ ఎక్కడ అవసరమో అక్కడైతే పడ్డాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది ఆడియో షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద విజువల్ టైప్లో అనుకో. ఏమైనా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా యూస్ చేస్తారా? వాడాం. అంటే మొన్న ఎగ్జిబిషన్లో చిన్న చిలకను కొనుక్కున్నాను. చిలకలో నీళ్ళు వేసారు ఇలా ఓదలను, బాగుంది అది. ఒక సాంగ్ కంప్లీట్గా గిబ్రిష్లో ఉంటుంది. ఐ మీన్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ వాడాను. లైక్ అంటే ఏదో తిక్క పాడేసి ఇది ఆఫ్రికన్ లాంగ్వేజ్ కాదు, దానికి మీనింగ్ ఉంది. అది లిరిక్ కూడా కింద పెడతాము. సో the song has been composed in Gibrish and African language also has been used. ప్రీవియస్గా బబుల్ గమ్ సినిమా వచ్చింది. సో అందులో కూడా మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంది అంటే కంపేర్ టు ఆ ఫిలింకి మెయిన్ బేసే మ్యూజిక్ అయింది. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? రెండోది మీరు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేస్తారు కదా, అవి ఎప్పుడు ఎందుకు బయటకు ఎక్స్ప్లోర్ చేయరు? ఇప్పుడు డిఎస్పి గారు అది ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తారు వీడియో. సో మీరు ఎందుకు అలా చేయరు?
అంటే తెలిసిపోద్దనా ట్రిక్ బయటకి? బయటికి తెలిసిపోద్దా అంటే తెలుసుకోవాలని తెలుసుకుంటారు, లేకపోతే ఇప్పుడు నాకు ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది క్షణంకి, అది చెప్పలేదు. ఇప్పుడు సో చెప్పలేదు చాలా, ఇప్పుడు చెప్తాను. మేబీ ఇట్స్ ద సెకండ్ టైం దట్ ఐ మెన్షనింగ్. అలాగే నేను చేసిన ఫిల్మ్స్లో కూడా ఉగ్రం వీటన్ని కూడా చాలా ఎక్స్పెరిమెంటేషన్ అయింది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్లోనే ఒక మాస్టర్ క్లాస్ తీసుకుని యూ నో వాట్ ఐ యూస్ దిస్ ఫర్ దిస్ మూవీ అని చెప్తే ఆవిడ చూస్తారు. యూట్యూబ్ అవసరం లే, ఇన్స్ట్రుమెంట్ జస్ట్ పోస్ట్ పెట్టి ట్వీట్ చేసినా చూస్తారు, సెర్చ్ చేసి. నేను ట్విట్టర్లో లేనండి, ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్ కాదు, సినిమా పని అయిపోయిన తర్వాత జంప్, ఇంకెలాగ చెప్పండి. బట్ స్టిల్ ఐమ్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఫర్ సమ్ పర్టికులర్ ఫిల్మ్స్ లైక్ గూఢచారి వీటన్నిటికీ ఐమ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎలా కంపోజ్ చేశాను, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాను, ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్స్ లైక్ సుందరం మాస్టర్, భూతద్దం భాస్కర్ నారాయణ అలాగ ఉన్నాయి. అది కూడా ఫస్ట్నే రిలీజ్ అవుతుంది అది. సో ఉగ్రం, సో 100% ఐమ్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మార్కెట్ నౌ. నేనేం చేశాను బిహైండ్ ద సీన్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. డైరెక్టర్ గారు, అంటే ఒక ట్రైబల్ పీపుల్ ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే ఇంగ్లీష్ పార్ట్ కూడా మాకు అప్పుడప్పుడు కనబడుతుంది, దాని నుంచి కామెడీ జనరేట్. బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? లేదండి, అది మూవీలో అది మేము కన్సిడర్ చేసాం యాక్చువల్లీ. ఎక్కువ ఫ్లూయెంట్ ఉంటుందా లేదా ఇబ్బంది అవుతుందని, అది అందరికీ అర్థమయ్యేదే అన్నట్టే వాడామండి. మీ సినిమాలు ఫ్లోలో చూస్తే ఎక్కడ కూడా, అండ్ దానికి తగ్గట్టు రియాక్షన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని పదాలు మనకు అర్థం అవ్వకపోయినా అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి ఓకే ఇది అనేది మనకు అర్థం అవుతుంది కదా, సో అలా యూజ్ చేసామండి. ఇంగ్లీష్ అనే పాట ఎప్పుడు ఇబ్బంది అవుతుంది సినిమాలో. ఓకే, అంటే ట్రైలర్లో చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చూపిస్తూనే థియేటర్ స్పెల్లింగ్ కానీ బ్యాచ్ స్పెల్లింగ్ కానీ చాలా బట్లర్ ఇంగ్లీష్ వాడారు. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? 100% పర్టికులర్ రీజన్ ఉందండి మూవీలో, అదే మెయిన్ పార్ట్ యాక్చువల్లీ. ఓకే, హర్షాన్, మెయిన్గా సుందరం మాస్టర్ ఎస్కోటా సూపర్ స్టార్, అలాంటి సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ దగ్గర కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది. అండ్ వాట్ ఇస్ ద పర్టికులర్ రీజన్? ఎందుకంటే ఆల్రెడీ ఫాదరు మెగాస్టార్ గారు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్గా చదువుకున్నారు, అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. బట్ సుందరం మాస్టర్ ట్రైలర్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే ఇలా మా ఫాదర్ ఆయన క్లాస్మేట్స్ అని తెలిసింది 10 years తర్వాత అండి ఆయనకంటే. ఇలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అని, అప్పుడు దాకా నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదండి. ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్యాన్ అండ్ సూపర్ స్టార్ ఈక్వేషనే. సో అంత నా చిన్నప్పటి నుంచి ఒకరిని అంత ప్రేమిస్తాం కదా, ఒక ఫేవరెట్ యాక్టర్ని, ఆయన దగ్గరుండి అట్లా చేసేసరికి గాట్ లిటిల్ ఎమోషనల్ అనమాట. అంటే అలాంటి మూమెంట్ మళ్ళీ రాదు లైఫ్లో. సో ఫైనల్లీ ఒక వైజాగ్ బాయ్ అంటే కాలేజ్ డేస్లో మనకు పక్క ఒక డెస్టినేషన్ ఉందంటే వింటర్ సీజన్లో అరకు వెళ్ళిపోతాం. సో అలాంటి ఏదైనా పర్టికులర్ మెమొరీస్ ఏదైనా మీకు వచ్చిందా పాడేరు కానీ అరకు కానీ వెళ్ళినప్పుడు? ఈ సినిమా చేసేటప్పుడైతే నిజంగా అది అట్లాగే ఉండేది. అంటే ఆ మెమరీ లాగే రోజు, అంటే ఎవ్రీ టైం దాని ముందు మెమరీస్ గురించి అడుగుతున్నారు. దాని ముందు మెమరీస్ గురించి, దాని ముందు మెమరీస్ బోల్డ్ ఉన్నాయి. అవి చెప్పు. అవి చెప్తే వెబ్ సిరీస్ వద్దు. హర్ష సార్, సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్ సార్, ప్రభుదేవ్ గారి ఫాదరు. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అలాగే బ్యాచ్ 1930 నుంచి అది కొట్టేసి మళ్ళీ 2023 రావటానికి. సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. సుందరం అనే పేరు మీద, సుందర్ అనే పేరు మీద. అండ్ రవితేజ గారికి కూడా హీ రియలీ లైక్ ద టైటిల్, చెప్పంగానే ఆయన అప్రూవ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాం. అండ్ మీరు అడిగారు చూడండి, అదే రీజన్ కావాలని, మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే. అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది మేము ఎందుకు అది చేసాం అనేదానికి. సో ఐ కాంట్ రివీల్ మోర్ అబౌట్ దట్ నౌ. ఓకే, తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు. సో దాని అంత ఆయన అన్న ఫీలింగ్లో నిజంగా ఆయన ఇందాక అన్నట్టు చాలా ఎమోషనల్ అయ్యారు కదా. సో ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఆయన చేసిన సజెషన్స్ ఏంటి? సో అంటే ఒకటే చెప్పారండి, మీరు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్యూటిఫుల్ ఆడియన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. కంటెంట్ ఉంటే దే వుడెంట్ మైండ్. సినిమా వారం వారం ఒక హిట్ వచ్చినా మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారండి. సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు అనే విషయం ఆయన చెప్పి మా అందరికీ దట్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. ఈ కథలో ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి. సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు, అలాగే మీది అది మనం అనుకుంటే రాదు, అది అలా జన్మ అలా వస్తుంది అది. సో మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడిందంటే? నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవ్వనండి. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను.
నేను నాలా ఉన్నందుకే నన్ను చాలామంది ఇష్టపడ్డారు, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇవాళ నాతో ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సైజ్, కలర్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్. అంటే నా ఒక్కడికి కాదు, ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ who are fighting their own battles without telling anybody that, దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు, అది అకాడమిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు, సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు. అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను, కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్. బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా. అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి, తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి, కమెడియన్ అయ్యి, ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను. ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా మన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే. సో ఐ విల్ డెఫినెట్లీ నేను చేయగలిగేది అంటే, నేను చేసే పనులేంటి, నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను. యా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఏకంగా ఆయన 6 ప్యాక్ కూడా చేసుకున్నారు. సో మీకు ఇలాంటి లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను అందుకనే అన్నాను సార్, నేనే చెప్పగలిగేవి చెప్తాను కథలు. నేను ఇలా ఉండే చెప్పాను, నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 ప్యాక్ 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాకా కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. శ్రీచరణ్, వరుసగా ఇనిషియల్గా చిన్న సినిమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటాం, లేదా వర్క్ కోసం చేస్తూ ఉంటాం. సో అలా అవకాశం సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు అయిన తర్వాత కూడా దేవి కూడా పెద్ద సినిమాలు పెద్ద హీరోలు చేస్తూనే దేవి లాంటి చిన్న సినిమాలు కూడా అతను చేసుకుంటూ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇస్తూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్ కూడా. సో అలా మీ రెండిట్లో మీరు ఏది ఇష్టపడుతుంటారు, అలా మీ కెరీర్ని కంటిన్యూగా ఈక్వల్గా చూడాలనే ఆలోచనతో మీరు కెరీర్ కొనసాగిస్తున్నారా? 100% అండి. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ ఏం లేదు, బిగ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు కంప్లీట్గా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో సపోజ్ ఐమ్ డూయింగ్ an 80 crore film now, ఇప్పుడు చేస్తున్నాను. అండ్ I'll be doing a 100 crore film also. Doesn't mean that I won't. బట్ నాకు కూడా సూటబుల్ అవ్వాలి, నాకు కూడా కిక్ ఇవ్వాలి. కిక్ ఇస్తే నేను ఇంట్రెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎఫర్ట్ మటుకు ఏ సినిమాకైనా అదే టైం తీసుకొని నిద్ర లాపుకొని చేస్తాం, కానీ నేను నా టీమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదండి. సో ఐ వాంట్ కంటిన్యూ లైక్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎవరికైనా కూడా నా వర్క్ ద్వారా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే వై నాట్. సుధీర్ గారు, రవితేజ గారిని ఎలా ఒప్పించి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు అంటే? అది పెద్ద కష్టం అవ్వలేదు సార్. సార్ని అప్రోచ్ అయిన వెంటనే సార్ ఒకసారి స్టోరీ విన్నంటనే ఇమీడియట్గా మనం చేసేద్దామని కన్విన్స్ అయిపోయారు సార్. ఆయన నచ్చిందేంటి మెయిన్ ఇనిషియల్గా ఆయనకి నచ్చిందేంటి కథ విన్న తర్వాత? ఆయనకు సబ్జెక్ట్ చెప్పారా, లేదంటే మేమే నమ్మకంతో చేశారా, లేదా హర్ష గురించి చేశారా? లేదు సార్, 100% స్టోరీనే సార్. ఖచ్చితంగా స్టోరీలో ఉన్న సోల్ని ఖచ్చితంగా అతనికి నచ్చింది. హర్ష గారు సార్, హాయ్. వైవా హర్ష నుంచి సుందరం మాస్టర్ వచ్చారు అంటే ఈ సినిమా తర్వాత వైవా హర్ష గుర్తుంటారా, సుందరం మాస్టర్ గుర్తుంటారా? ఎప్పటికీ హర్ష గుర్తుంటే చాలండి, మీకు అది రకరకాల పేర్లు వస్తుంది. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫామ్ తీసుకుంటాం. సో యా. ఇంకోటి ట్రోలర్స్కి మీమర్స్కి ఎక్కువ బ్రహ్మానందం గారి తర్వాత మీ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం. ఎక్కువ ట్రోలర్స్ మీమర్స్ మీ క్యారెక్టర్తో మీ వైవా దాంతో వస్తుంటాయి. దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చేసిన వాళ్ళు రూపాయి ఇచ్చుంటే బాగుంటుంది. చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క 1 రూపీ ఇచ్చినా చాలు. ఇవాళ నా దగ్గర చాలా ఉండేవి. సో జోక్స్ అపార్ట్, బట్ అది అంటే డెఫినెట్లీ అది ఒక అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే తెలియకుండానే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కనెక్ట్ విత్ ద ఆడియన్సెస్. తెలియకుండా ఎక్కడో చోట అలా ప్రివేల్ అవుతూ ఉంటుంది, ప్రాపిగేట్ అవుతూ ఉంటుంది. సో అండ్ వాళ్ళకుండే థాట్ ప్రాసెస్ కూడా చాలా క్రేజీ అసలు. అంటే ఆ ఐడియాస్ రావడం కానీ అవన్నీ ఇట్స్ నాట్ పాసిబుల్ బై నార్మల్ పీపుల్, సో డెఫినెట్లీ మీమర్స్ అందరూ క్రేజీ. ఇంకోటి అల్లరి నరేష్ గారు 61వ సినిమాలో మీరు యాక్ట్ చేయబోతున్నారు కదా, అందులో మీ రోల్ ఎలా ఉండొచ్చు? చేసేసానండి కొన్నాళ్ళు, అది కూడా ఇట్స్ గోనా రిలీజ్. అప్డేట్ ఏమైనా ఇస్తారు? అదా ఇంకా వాళ్ళు అఫీషియల్గా మొదలెట్టాక నేను చెప్తే బాగుంటుంది కదండి. వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ప్రమోషన్. ఓకే,
దివ్య గారు, ఇందాక వైవా హర్ష గారికి 6 ప్యాక్ అని అంటుంటే మీరు ఎందుకంటే అంతగా నవ్వుతున్నారు? ఆ ఊహే కొంచెం లేదు లేదు. అంటే ఇప్పుడే ఇందాకే లిరికల్ వీడియో చూసాం కదా, నాది కొంచెం ఇమాజినేటివ్ మైండ్ అనమాట ఎక్కువగా. కాదు కాదు, వి యూజ్డ్ యువర్ ఫేస్ యాజ్ అ కట్అవుట్ కదా ఆన్ సో మెనీ థింగ్స్. ఇట్లా హర్ష గారి ఫేస్ని ఇట్లా చాలా కట్అవుట్ మీద ఇట్లా అతికిచ్చి వాడాం కదా, అట్లా మీరు 6 ప్యాక్ అనగానే నాకు ఇట్లా చీచింగ్ అది కొంచెం కష్టంగా ఉండింది కంట్రోల్ చేసుకోవడం ఎక్స్ప్రెషన్. నో బట్ ఐ థింక్ హర్ష ఎలా ఉన్నాడో అదే తన యూఎస్పి. అండ్ ఐ డోంట్ థింక్ తను అన్నాడు కదా, ఎట్లయితే హ్యాపీగా ఉంటే అదే 10,000 అండ్ అదే మనకి ఇంకా ఇంకా హ్యాపీనెస్ని తెచ్చిపెడుతుంది అని. ఈజ్ దట్ వాట్ యూ సెడ్? అదే అన్నావు కదా. ఐ థింక్ అది కనిపిస్తుంది కూడా. ఐ థింక్ హీస్ వాకింగ్ టాకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సో ఐ థింక్ యూ షుడ్ స్టే దట్ వే. వద్దు 6 ప్యాక్, నో. ఆల్ రైట్, లాస్ట్ క్వశ్చన్ అండి. డైరెక్టర్ కళ్యాణ్ గారు, ట్రైలర్ చూస్తే కొన్ని డైలాగుల్లో యాస ఉంది, కానీ మామూలు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. అంటే యాస అది పర్టికులర్గా కుదరలేదని పెట్టారా ఏంటండి? లేదండి, యాస ఆల్మోస్ట్ మేము 90% యాసను పట్టుకున్నామండి. అది కొంచెం డిఫికల్ట్ యాస. కొన్ని వర్డ్స్ ఏంటంటే అది ఎంత మనం పట్టుకున్నా కూడా అది అర్థం అవుతుంది ఆడియన్స్కి. కొంచెం అది తీసుకున్నాం, ఆ ఫీజిబిలిటీ కొంచెం తీసుకున్నాం. ఎందుకంటే ఆడియన్స్కి ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి అర్థం అవడం ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని వర్డ్స్ మాత్రం రీప్లేస్ చేసాం ఆఫ్టర్ డబ్బింగ్లో మేము చూసుకున్నాక. అంతేగాని 90% మేము యాసను పట్టుకున్నామండి. అక్కడ మాకు యాసకి సెపరేట్గా ఒక అబ్బాయి వెనకే ఉన్నాడు, అబ్బాయి క్యాస్ట్లో ఒక అబ్బాయి చాలా హెల్ప్ చేశాడు. అక్కడ లోకల్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో దానికి కూడా చాలా ప్రీ వర్క్ జరిగింది. సో 90% మేము అచీవ్ చేసాం. ఆ 10% మాత్రం ఆడియన్స్ ఫీజిబిలిటీ కోసం కొన్ని వర్డ్స్ అర్థం అవ్వవు కదా, దానికోసం మార్చాం అంతే. ఓకే అండి, విషయాలు ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను. అండ్ సుందరం మాస్టర్ మీ అందరికీ తెలిసినట్టుగా February 23rd రిలీజ్ అవబోతుంది. అండ్ ట్రైలర్ చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. మరి see you all in the theaters. Thank you so much once again for joining us in this trailer launch event. Thank you.